నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలో ఎస్సీ వర్గీకరణలో ఏబీసీడీ మాదిగలకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత న్యాయం కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్, ఎంఎస్ఎఫ్, ఎంఎస్పీ అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలో మాదిగలకు సముచిత న్యాయం కల్పిస్తూ న్యాయబద్ధంగా 11% రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, చట్టబద్ధత కల్పించాలని, గ్రూప్ 1, 2, 3 నియామకాలు చేపట్టవద్దని, కేబినెట్ మంత్రి పదవుల్లో 2 మాదిగలకు చోటు కల్పించాలని, అప్పటి వరకు ఈ నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతంగల్, కోటగిరి మండలాల మాదిగ అనుబంధ సంస్థల నాయకులు, అధ్యక్షులు యాదవరావు, గౌరవ అధ్యక్షులు గంగారాం, ఈరయ్య, కమిటీ సభ్యులు సాయిలు, సంగయ్య, లాలయ్య, వెంకటి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు. పోతంగల్ మండల కేంద్రం నుండి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, ఎంఎస్పీ ఆధ్వర్యంలో, వివిధ అనుబంధ సంఘాల నాయకత్వంలో ఈరోజు ఎంఆర్పిఎస్ పక్షాన కోటగిరి పోతంగల్ మండల నూతన కమిటీ ఏర్పడ్డది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడున్న స్థానికంగా మండల నాయకులు ఎర్రల యాదరావు గారు, ఎంఎస్పీ నాయకులు నక్కేవార్ సాయిలు గారు, ఉపాధ్యక్షులు సాయిలు గారు, ప్రధాన కార్యదర్శి సంగయ్య గారు, అంగర్గా నుండి జెండా యాదరావు గారు, మష్నాజీ గారు, బాలయ్య గారు, ప్రతి ఒక్కరూ ఈ నిరసన దీక్షలో వారు పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే ఎస్సీల కీలకాల కోరిక మాదిగల ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో ఆ 30 సంవత్సరాల పోరాటంలో భాగంగానే గతంలో సుప్రీంకోర్టు ద్వారా ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీ నిండు సభలో జరుగుతున్న సమయంలోనే వారు కూడా మాదిగలకు న్యాయమైన డిమాండు ఎస్సీ వర్గీకరణ జరగడం కరెక్టు, దీనికి మా సహకారం కూడా పూర్తిగా ఉంటుందని వారు నిండు అసెంబ్లీ సాక్షిగానే మాదిగల పక్షాన వారు గొంతుకై మాకు మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి చూపిస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదే మాటలో భాగంగా ఏదైతే డిఎస్సి ఉద్యోగాలు అప్పట్లో 11,000 నోటిఫికేషన్లు వేశారు, అందులో భాగంగా ప్రత్యేకంగా ఎస్సీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి ఉద్యోగాల్లో అవకాశాలు కల్పిస్తా అని అన్నారు. కానీ ఆ మాట కూడా మీరు నిలబెట్టుకోకపోవడం బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మరి మీరు మరొక్కసారి ఎస్సీ కమిటీ వేసిర్రు, ఎస్సీ కమిషన్ వేసిర్రు, ఆ కమిషన్ నివేదికలో సమానమైన మాదిగలకు న్యాయం జరగాలని ఏదైతే మేము కోరామో ఆ విధంగా మీరు సమానమైన ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పిన విధంగా మీరు చేయలేదు. అందులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని మందకృష్ణ మాదిగ గారు తమరికి స్వయంగా వచ్చి కలిసి కూడా వివరించి చెప్పడం జరిగింది. అది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఈ మాదిగలకు ఏదైతే 33 లక్షల మాదిగలు ఉన్నారో వారికి 11% రిజర్వేషన్ కావాలని మాదిగల డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మీరు 9% చేసిర్రు. మరి మాకు 3% రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మాదిగలకు 11%, మాలలకు 9%, 5% చేసిర్రు 15 లక్షలు ఉన్న వాళ్ళకు. మరి 33 లక్షలు ఉన్న వాళ్ళకు 11 లక్షలు లెక్కలు వేసుకుంటే పైననే ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి మీరు చుట్టుపక్కల మాల సామాజిక వర్గం ఈ చుట్టుపక్కల ఎక్కువై కాబట్టి వాళ్ళకు మాటలకు తొలగి మీరు వాళ్ళు చెప్పినట్ల విధంగానే ఎస్సీ వర్గీకరణ జరుగుతుందనేది మాకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉన్నారు. మాదిగలకు మీరు తీరని అన్యాయం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మరొకసారి మందకృష్ణ మాదిగ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి మండల కేంద్రంలో నిరవధిక నిరసన దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజుకి 2వ రోజు కొనసాగుతుంది. ఇప్పటికైనా మేల్కొని ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉన్నదో అసెంబ్లీ సమావేశంలో మరి చట్టబద్ధత కల్పించి తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము పోతంగల్ మండల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని మాదిగల పక్షాన నిలబడి న్యాయం జరిగినట్లయితే మీకు విజయోత్సవ సభ నిర్పిస్తామని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ, మాదిగ కుల ఐక్యత, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సాధిద్దాం, ఏబిసిడి వర్గీకరణ సాధిద్దాం. జై మాదిగ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.